సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. నమస్కారం జవేరియా గారు. నమస్తే సిరి గారు. ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే వయసుతో సంబంధం లేకుండా చాలా వరకు అందరికీ కూడా చిన్న చిన్న విషయాలకి కోపం అనేది రావడం జరుగుతూ ఉంది. అసలు ఈ కోపం రావడానికి రీజన్స్ ఏంటంటారు? చాలా మంచి ప్రశ్న సిరి గారు. ఎందుకంటే యాంగర్ మేనేజ్మెంట్ అనేది చాలా చాలా పెద్ద సబ్జెక్టు, వాస్ట్ సబ్జెక్ట్ అనమాట. అండ్ కోపం అనేది ఎంతగా మనకు ప్రభావితం చేస్తుందంటే లైఫ్లో ఒక చిన్న ఇన్సిడెంట్స్ ద్వారా లైఫ్ మొత్తం స్పాయిల్ చేసుకుంటారు. అది అంటే ఒక్క అన్న విషయానికి ఒక మాట సూటిగా కొన్ని మాటలు మాట్లాడేస్తారు. అది ప్రొనోగ్రఫీ కూడా వచ్చేస్తుంది అందులో, అంటే బూతులు కూడా చెప్పేస్తారు, యాక్షన్లోకి కూడా దిగేస్తారు. సో ఇవన్నీ ఎందుకు జరుగుతుంది? వెంటనే ఇంకా ఒక ఏదైనా మాట అన్నా లేకపోతే ఏదైనా ఆన్సర్ అడిగినా ఎందుకు అలా జరుగుతుందంటే ఫస్ట్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఒకసారి చెక్ చెయ్యాలి మనం, ఈ ప్రవర్తన వీళ్ళకి ఎందుకు వస్తుంది అని. అలా కాకుండా వెంటనే ఇప్పుడు మీరు ఏదైనా కోపంగా అన్నారనుకోండి, ఎవ్రీ యాక్షన్ గివ్స్ ద సేమ్ రియాక్షన్ కదా, హ్యూమన్ బీయింగ్స్. సో మనం అలా ఆలోచించకుండా ఫస్ట్ మనం కూడా రియాక్ట్ అయిపోతాం. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు, నేనేం చేశాను అంటే యాక్చువల్లీ తన ఇంటెన్షన్ ఏమీ ఉండదు. ఎవరైతే నార్మల్ పర్సన్ ఉంటారో కోపిస్టీ ముందు, కానీ తనకు కూడా కన్ఫ్యూజన్లో పడిపోతారు వాళ్ళు. ఎందుకు వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు, నేనేం చేశాను, నేను వాళ్ళ మంచి కోరాను కదా. ఏదో పేరెంట్ చైల్డ్ అయినా కూడా, నార్మల్ పర్సన్ అయినా, ఫ్రెండ్స్ అయినా కూడా చాలా చాలా ఎదుర్కొంటుంటారు సిరి గారు. అసలు ఈ కోపానికి కారణం ఏంటి అనేది ఒక్కసారి ఆలోచిస్తే మనము అవుట్ సైడ్ సిచ్యువేషన్స్, సర్కమ్స్టాన్సెస్ అండ్ ఇన్సైడ్ సర్కమ్స్టాన్సెస్ బోత్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఒక్కసారి మనము చూస్తే డెప్త్లో మనం వెళ్ళి ఆలోచిస్తే అసలు వీళ్ళకి ఎందుకు ఇంతగా కోపిస్ట్గా మారతారంటే కొన్ని ట్రాజిక్ సిచ్యువేషన్స్ జరిగి ఉంటాయి వాళ్ళ లైఫ్లో, ఇన్సల్ట్స్, తర్వాత వచ్చేసి అన్నోయింగ్ బిహేవియర్ ఫేస్ చేసి ఉంటారు, అండ్ కొన్ని హ్యూమిలియేట్ అయి ఉంటారు. ఇవన్నీ జరిగి ఉంటాయి వాళ్ళ లైఫ్లో. సో ఇవన్నీ ఒక నాట్లా క్రియేట్ చేసుకుంటారనమాట బ్రెయిన్లో. అది ఎప్పటికప్పుడు నాట్లా మనం క్రియేట్ చేసుకుంటే ఆ నాట్స్ అనేవి అలానే ఉండిపోతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాటిల్ నేను ఇటు పట్టాను, సరేనా, ఇది ఒక అరగంట పడతానా, జస్ట్ అంటే ఫిజికల్గా అంటున్నాను నేను. వాళ్ళు అన్నారు, వాళ్ళు ఇది చేశారు, ఆ సిచ్యువేషన్ నాకు జరిగింది అన్నది రిపీటెడ్గా మైండ్లో మనం ఎప్పుడైతే తరచుగా వస్తూ ఉంటాయి అవి ప్యాటర్న్స్, ఎందుకంటే హర్ట్ అవ్వాము అక్కడ. ఎప్పుడైతే రిపీటెడ్గా చేస్తామో ఒక నాట్ అనేది ఏర్పరచుకొని ఇట్లా పట్టుకుంటాం అనమాట. అది ఇక్కడ ఫిజికల్గా ఒక హాఫ్ అన్ అవర్ కూడా దీనికి మనము బేర్ చేయలేము, ఎందుకంటే హ్యాండ్ పెయిన్ వస్తుంది. సో అలా మన బ్రెయిన్ ఎంత లోడ్ ఒక్కసారి వెయిట్ బేర్ చేస్తుందో మనం అందరూ ఎవరైతే కోపం పడుతున్నారో ఒక్కసారి ఆలోచించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఈ నాట్స్ ఏం చేస్తాయంటే మీకు జనరల్గా అంటే సహజంగా ఏదైతే మన రొటీన్ చేస్తూ ఉంటామో వీటన్నిటిలో అడ్డంగా మారుతుందన్నమాట. ఇప్పుడు ఏదైనా సిచ్యువేషన్ మీరు మాట్లాడారు, నాకు ట్రిగ్గర్ అవుతుంది అది. ఇప్పుడు ఏదైనా పెయిన్ఫుల్ కొంచెం అయినా అది మీరు ఏ పెయిన్ఫుల్ ఏదైనా మాట్లాడారనుకోండి, నాకు జరిగింది వెంటనే ట్రిగర్ అవుతుంది. ఆ ట్రిగర్ అవ్వి అక్కడ నేను యాక్షన్ మోడ్లోకి దిగేస్తాను. నాకు కూడా తెలియదు అది. ఎవరైతే కోపిస్టి ఉంటారో పాపం వాళ్ళకు కూడా తెలియదు అలా నేను బిహేవ్ చేస్తున్నాను అని. సో సడన్గా సో ఈ నాట్స్ ఎలా క్లియర్ చేసుకోవచ్చు అన్నది చాలా చాలా పెద్ద వాస్ట్ సబ్జెక్ట్ సిరి గారు, కానీ సింప్లిఫై చేసుకోవచ్చు. ఫస్ట్ మనం లా ఆఫ్ అట్రాక్షన్ త్రూ వచ్చేసి థాట్ ప్రాసెస్. ఎవ్రీథింగ్ ఈజ్ ద ఆస్క్, బిలీవ్, రిసీవ్ అండ్ తర్వాత యాక్ట్ అంటాం కదా. సో ఈ మొత్తం టోటల్ సబ్జెక్ట్ మొత్తం థాట్ ప్రాసెస్, ఫీలింగ్, ఎక్స్పీరియన్స్, వైబ్రేషన్స్ వీటి మీదే ఉంటుంది. కాబట్టి మన థాట్ ప్రాసెస్ మనం కరెక్ట్గా బేస్మెంట్, అది రూట్స్ అంటారు కదా. ఒక చెట్టు అయితే మీకు కనిపిస్తుంది, కానీ దాన్ని రూట్స్ మనకు కంటికి కనపడవు. ఆ రూటే లా ఆఫ్ అట్రాక్షన్ త్రూ మనం యాంగర్ మేనేజ్మెంట్ని సెట్ చేసుకోవచ్చు. అది ఎలాగా అంటే చిన్నపిల్లలైతే ఇఫ్ పేరెంట్
ఈజ్ ఫేసింగ్ దిస్, మదర్ ఆర్ ఫాదర్ ఆర్ ఫేసింగ్ విత్ ద చిల్డ్రన్. అప్పుడు కొన్ని కథలు చెప్పాలి వాళ్ళకు, మంచి మంచి స్టోరీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇమోషనల్ స్టోరీ చెప్పండి, మంచి స్టోరీ, మీకు నచ్చిన స్టోరీని చెప్పండి. ఆ స్టోరీ చెప్పిన వెంటనే వాళ్ళకి అడగండి, అంటే ఒక మారల్ వాల్యూ లేకపోతే నీకేమనిపించింది ఈ స్టోరీ ద్వారా, నీకు ఏమనిపించింది అని అడగండి రిటర్న్. వాళ్ళు ఏదో ఒక ఆన్సర్ చెప్తారు, వాళ్ళు వెంటనే నాకు నచ్చలేదు అన్నారు అనుకోండి, ఓకే హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ స్టోరీ, తను ఆ వినేకి కూడా ఇష్టపడలేదు అంటే ఒక లెవెల్లో ఉన్నాడు, ఒక లెవెల్లో ఉంది మా అమ్మాయి కోపంలో అని ఫస్ట్. తర్వాత కొందరు ఎమోషనల్ అయిపోతారు, కంట్లో వెంటనే నీళ్ళు వచ్చేస్తుంది స్టోరీ వినగానే, అంటే ఆ ఇమోషన్స్ తనలో ఎక్కువ ఉన్నాయి అని. ఆ ఇమోషనల్ ప్యాటర్న్స్ మనము ఇలా పట్టుకోవచ్చు. కొందరు ఏమంటారంటే జస్టిఫికేషన్ ఇచ్చేస్తారు, అలా ఎందుకు చెయ్యాలి తను ఆ స్టోరీలో. ఫర్ ఎగ్జాంపుల్ అలా మేము కూడా ఇంకా క్రిటిక్స్ ఇస్తుంటాం కదా పెద్దవాళ్ళు కూడా మూవీలో, సో అలా ఎందుకు చెయ్యాలి వీళ్ళు ఇలా, అలా ప్రవర్తించకూడదు కదా అని క్రిటిక్స్ ఇస్తారు కొంతమంది పిల్లలు. అంటే వీళ్ళు ఇద్దరిని చూస్తున్నారు, నచ్చని విషయాలు చెప్తున్నారు, అంటే లైక్స్ అండ్ డిస్లైక్స్ వాళ్ళు ఎక్కువ ఉంది అని అర్థం అనమాట. అండ్ తర్వాత వచ్చేసి చాలామంది ఏం చేస్తారంటే ఓకే ఇమోషనల్గా ఓకే జస్టిఫికేషన్ ఇలా చేశారు కాబట్టి ఇప్పుడు నేను ఏదో చేశాను, దెబ్బకి దెబ్బ సరిపోయింది అని కూడా కొంతమంది అంటారు, అంటే వీళ్ళల్లో రెవెంజ్ ఎక్కువ ఉంది అని అర్థం అనమాట. కొందరు ఏం చేస్తారు, క్షమిస్తే పోలే క్షమించేసేయాలి మమ్మీ అంటారు కొంతమంది పిల్లలు. సో వీళ్ళు చాలా మంచి ఒక మృదువైన స్వభావం గల పిల్లలు అనమాట, చాలా మంచి పిల్లలు, కానీ ఎక్కడో ఇమోషనల్గా ట్రిగర్ అవుతున్నారు, అందుకే కోపం చూపిస్తున్నారు. సో ఒక్క స్టోరీ మేము చెప్తున్నాము పిల్లలకి అంటే వెంటనే ఇంకా రిటర్న్ ఆ స్టోరీ అయిన తర్వాత రిటర్న్ మారల్గా కానివ్వండి, నీకు ఏమర్థమైంది నాన్న, ఇందులో ఇలా జరగడం కరెక్టేనా అని ఒక 5 minutes మనం స్పెండ్ చేసామంటే ఆ తర్వాత పిల్లల ఎమోషనల్ ప్యాటర్న్స్ అర్థం చేసుకోవచ్చు సిరి గారు. ఓకే, ఎప్పుడైతే మనకు ఎమోషనల్ ప్యాటర్న్ అర్థమైందో ఆ వేలోనే తనకు మనము గైడ్ చేయొచ్చు, అలా తీసుకెళ్ళచ్చు. అలా కాకుండా అందరూ బిజీ ఉంటారు ఇప్పుడు మొత్తం, అంటే టోటల్ ఫ్యామిలీ, ఫాదర్ కానివ్వండి మదర్ కానివ్వండి వర్కింగ్, కాబట్టి స్టోరీ చెప్పేకి కూడా టైం ఉండదు. అలాంటప్పుడు ఏం చెయ్యాలి అంటే కొన్ని వాట్సాప్ గ్రూప్స్ అయితే మీరు ఫ్యామిలీది క్రియేట్ చేసుకుంటారు కదా, వాట్సాప్ వాయిస్ మెసేజ్ పెట్టమని చెప్పండి. స్టోరీ చదివావా నాన్న, వాట్సాప్ మెసేజ్ త్రూ వాయిస్ మెసేజెస్ ఎక్కడన్నా ఉన్ని ఒక వాట్సాప్ అనేది కనెక్ట్ చేస్తుంది ఫ్యామిలీ త్రూ. సో అలా కూడా మన పిల్లల ఎమోషనల్ ప్యాటర్న్ మనము తెలుసుకోవచ్చు అనమాట. సో నంబర్ ఆఫ్ వేస్ అయితే ఉన్నాయి సిరి గారు. దీనికి కంపల్సరీ ఎవరైనా సరే యాంగర్ మేనేజ్మెంట్కి 2 ప్రధాన సూత్రాలు, ఒకటి క్షమించడం, రెండవది ధ్యానం. ఈ 2 చేశామంటే అక్కడ పేరెంట్ చిల్డ్రన్ ఇద్దరు సెట్ అవుతారు. చాలా బాగుందండి. నిజంగా కోపం వచ్చేస్తుంది కానీ ఎందుకు వస్తుంది అనేది ఎవరు కూడా ఆలోచించరు. ఆ కోపంలో వాళ్ళు ఏం చేస్తున్నారు అని ఆలోచిస్తారు, కానీ వాళ్ళు అన్న మాటలకి ఆ ఎమోషన్ ఏంటి, ఎందుకు అన్నారు అనేది కనుక మీరు చెప్పినట్టు మనం ఆలోచిస్తే, అండ్ అదేవిధంగా లాస్ట్కి మీరు చెప్పినట్టుగా మెడిటేషన్ కూడా మనం చేస్తే ఖచ్చితంగా బయటపడే అవకాశాలు ఉన్నాయంట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.